Yeah, hi dear all viewers. Welcome to Risk Free Real Estate. This is your Vijay Bhaskar from Hyderabad. Today I am going to take up a very small awareness subject that is regarding the RERA and RERA and apart from this approved layouts versus unapproved layouts. What is the basic difference between this? First, let us take up approved layout. What exactly mean by approved layouts? What is the process involved to take the approval అన్నది ఇది అర్థమైతే whether we have to purchase the property in approved layout or unapproved layout అన్నది మీకు క్లియర్ పిక్చర్ ఉంటుంది. దిస్ అప్రూవ్డ్ లేఅవుట్స్ అన్నవి ఆ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ రెగ్యులేటింగ్ ప్రాసెస్ అనమాట. అప్రూవ్డ్ లేఅవుట్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ ల్యాండ్ లార్డ్ నుంచి ఎప్పుడైతే ప్రాపర్టీని పర్చేస్ చేసిన ఆర్గనైజేషన్ కానీ కంపెనీ కానీ ఉంటుందో దట్ దే హ్యావ్ టు give it for mutation. Mutation another ఒక process. Here the lot of cost is involved during this process. Then second level లో ఏమవుతుందంటే మనకు there is a process of conversion. ఈ కన్వర్షన్ ప్రాసెస్ ఏంటంటే if that property is feasible for the residential purpose, there are zones are there, residential zone అని ఇండస్ట్రియల్ జోన్ అని అగ్రికల్చర్ జోన్ అని ఇలాంటి డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. అయితే పర్టికులర్గా ఈ ప్రాపర్టీ కనుక రెసిడెన్షియల్ జోన్కు సంబంధించిన ప్రాపర్టీ అంటే హౌసెస్ కట్టుకోవడానికి వీలుగా ఉండే ప్రాపర్టీ అంటే దెన్ గవర్నమెంట్ విల్ గివ్ ద అప్రూవల్స్. ఆ రెస్పెక్టివ్ బాడీస్ ఉంటాయి, ఆ బాడీస్ ప్రకారం మనకు వచ్చే ఈరోజు హైదరాబాద్లో అయితే హెచ్ఎండిఏ అనొచ్చు, అవుట్స్కట్స్ అయితే డిటిసిపి అనొచ్చు, దెన్ ఇట్స్ అబౌట్ వైటీడీఏ ఎట్ యాదాద్రి అనుకోవచ్చు. దెన్ తిరుపతిలో చూస్తే తుడా అని చెప్పేసి అదొక అప్రూవల్. దెన్ బూడా విజయవాడకు సంబంధించింది, ఇట్లా వైజాగ్కు సంబంధించింది డిఫరెంట్. ఈ అన్ని అథెంటికేషన్ బాడీస్కి ఏంటంటే ఆ బేసిక్ ఈ ప్రాసెస్ అనేది బేసిక్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో కావాల్సిందే. అయితే ఎప్పుడైతే ఈ అప్లై చేయబడతాయో ఈ ప్రాపర్గా రెసిడెన్షియల్ జోన్లో ఉన్న ల్యాండ్స్కు అప్రూవల్స్ వచ్చిన తర్వాతనే మనకు వచ్చేది ఎల్పీ నెంబర్ అంటాము. ఈ లేఅవుట్ పర్మిషన్ కావచ్చు అనుకుంటాము, లేకపోతే టీఎల్పీ నెంబర్ అనొచ్చు, టెక్నికల్ లేఅవుట్ ప్లాన్. టీఎల్పీ మీన్స్ టెక్నికల్ లేఅవుట్ ప్లాన్. సో ఈ టెక్నికల్ లేఅవుట్ ప్లాన్ వచ్చిన తర్వాత మనకు యాక్చువల్గా ఆ లేఅవుట్ అన్న ఒక పిక్చర్, ఒక డయాగ్రామ్ కూడా డ్రా అవుతుంది. దాని ప్రకారమే మనకు లేఅవుట్ అనేది డిజైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అయితే ఈ అప్రూవ్డ్ లేఅవుట్లో ఉండే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే దెర్ ఆర్ 15% ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ అండర్ మార్ట్గేజ్. ఎస్పెషల్లీ హెచ్ఎండిఏ, డిటిసిపి, వైటీడీఏ వీటిలలో 15% ఆఫ్ ద ప్రాపర్టీ మార్ట్గేజ్ పోతుంది. అయితే ఈ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ఎల్పీ కాపీని ఈ పర్టికులర్ అప్రూవల్స్ వీటన్నిటిని ఏంటంటే then they register under RERA. RERA is something a regulating body. దీనికి సంబంధించిన సపరేట్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ ఫర్ యూ ఆల్. ఈ RERA అప్రూవల్ కూడా చాలా ముఖ్యం మనకు ఈ రోజున ప్రాపర్టీస్. ఎందుకంటే ఏ ప్రాపర్టీకైనా లోన్స్ రావాలన్నా కానీ ఈ RERA అప్రూవల్ అన్నది ఈరోజు మస్ట్. అయితే ఈ RERA మరి ఎందుకు లోన్స్ లేని ప్రాపర్టీస్కు లోన్స్ ఉన్న ప్రాపర్టీ లోన్స్ కావాలంటే RERA కావాలి, కానీ కొన్ని ప్రాజెక్ట్స్కు లోన్స్ ఆఫర్ ఉండవు. అయినా కానీ RERA ఎందుకు ముఖ్యం అంటే RERA is a authentication body. They will check all the proper approvals ఉన్న ప్రకారము whether this company is providing all the facilities or not. If not, there is a huge fines and penalties are there. So RERA is, I can say it is a God gift for the clients కావచ్చు, బయర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు. ఇది ఒకప్పుడు లేదు, 3 years బ్యాక్ వరకు మనం RERA అన్న సబ్జెక్ట్ కూడా సరిగ్గా వినలేదు. ఈ RERA ఇట్ ఈస్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ ద కస్టమర్స్. అంటే ఒకప్పుడు కొన్న బయర్స్ అంటే ఈ కస్టమర్స్ ఏంటంటే కంపెనీతో ఎక్కువ తగులాడేవారు, మాకు అనుకున్న డెవలప్మెంట్స్ మీరు ఇవ్వలేదు, ఇన్ టైంలో కంప్లీట్ చేయలేదు ప్రాజెక్ట్ అని. బట్ RERA విల్ టేక్ కేర్ నౌ అండర్ దిస్ ప్రాసెస్. దెన్ ద సేల్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ అబౌట్ ద అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. వెన్ ఇట్ కమ్స్ టు ద అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, పైన చెప్పిన 4-5 ఏవైతే ప్రాసెస్లు ఉన్నాయో ఎక్సెప్ట్ మ్యూటేషన్ రిమైనింగ్ ఏ ప్రాసెస్ కంప్లీట్ కాదు. కాబట్టే ఈరోజు ప్రభుత్వాలు కూడా గవర్నమెంట్లు కూడా ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఇల్లీగల్ బిజినెస్ ఆర్ ఇల్లీగల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అని చెప్పేసి గవర్నమెంట్ క్లియర్గా అంటుంది. ఆల్రెడీ జీపీకి సంబంధించిన లేఅవుట్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఆపేయడం జరిగింది. అయితే మా పాత ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి కస్టమర్ టు కస్టమర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు విత్ ఈఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ వీటితోటి ఈజీగా అవుతుంది. కానీ కంపెనీస్ టు కస్టమర్ అన్నది మాత్రం రిజిస్ట్రేషన్స్ కంప్లీట్గా ఆపారు. సో ఇట్ ఈస్ అప్రూవ్డ్ ప్రాపర్టీస్, అప్రూవ్డ్ లేఅవుట్స్లో కనుక మనం ప్రాపర్టీస్ కొనుక్కుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ అండ్ సెక్యూర్. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అనమాట. హో ఫ్రెండ్స్, ది స్మాల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్ పీపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఆల్సో ఐ రిక్వెస్ట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ అప్డేట్స్ అబౌట్ ద రియల్ ఎస్టేట్ అవేర్నెస్ అండ్ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ Risk Free Real Estate. This is your Vijay Bhaskar. Bye bye.